మాట ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మర్చిపోతున్నారు. ఎందుకు మీ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు లేదో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు బయటికి రావాలి. పవన్ కళ్యాణ్ గారే రేస్ చేసి ఈ కేసుని ఒక ముగింపు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. నీకో చట్టం, నాకో చట్టం, వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తలకై తీసేసే చట్టం. ఈ పోరాటంలో ఒక లాయర్కున్న అనుభవం మీకు వచ్చినట్లు మాకు కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఈ పోరాటంలో మీకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెరిగిందా లేక తగ్గిపోతుందో వస్తుంది? ఒకటి, మనము న్యాయ వ్యవస్థను విమర్శించేంత పెద్దవాళ్ళం అయితే కాదు. న్యాయ వ్యవస్థ అనేది ఉండాలి, న్యాయ వ్యవస్థ కూడా బతికి ఉండాలి. కానీ న్యాయ వ్యవస్థకు ఇచ్చే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఏదైతే ఎవిడెన్స్ ఉందో ఆ ప్రభుత్వం అంటే ఆ డిపార్ట్మెంట్ మీద, మెయిన్ ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకైతే నమ్మకాలు లేదు. ఎందుకంటే ప్రభుత్వం అనుకుంటే, సపోజ్ దిశ కేసు తీసుకున్నాం. దిశ కేసులో అవతల ముద్దాయిలకి ప్రూఫ్ కాలేదు. వాళ్ళే రేప్ చేసినారని ప్రూఫ్ కాలేదు, వాళ్ళే చంపారని ప్రూఫ్ కాలేదు, ఈవెన్ వాళ్ళకి DNA పరీక్ష కూడా జరగలేదు. వితిన్ 4 daysలోనే ఇన్స్టెంట్ జడ్జిమెంట్. అంటే అప్పర్ క్యాస్ట్ అమ్మాయికి జరిగింది కాబట్టి, యూత్లో చేసిన ముద్దాయిలు బలహీనులు కాబట్టి, SC ST BC మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారు కాబట్టి వీళ్ళని వెంటనే స్టూడెంట్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చి ఎన్కౌంటర్ చేశారు. మరి అదే సీన్ రివర్స్ చేసుకుంటే, మరి నేను అంటే బాధితులము ఏమంటారు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళము, ముద్దాయిలు మరి అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వారు బలవంతులు, ధనవంతులు. కానీ ఇక్కడ న్యాయం అనేది జరగట్లేదు. అది న్యాయ వ్యవస్థలు కూడా ఆలోచించాలి. మనం చూసుకుంటే ముందు టీడీపీ ప్రభుత్వంలో మీకు న్యాయం జరగలేదు, తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మిమ్మల్ని పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అయినా మీకు న్యాయం జరుగుతుందని మీకు నమ్మకం ఉందా? 2017 నా కూతురు కేసు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉందండి. మరి అప్పుడైతే కనుక నిజంగానే న్యాయం జరగలేదు. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా నాకు కేసుకు న్యాయం జరగలేదు. నాకు ఏదైతే అట్రాసిటీ సంబంధించిన రీహాబిలిటేషన్ ఏదైతే SC SC అట్రాసిటీ ఉందో దానికి సంబంధించిన దాని ప్రకారము ఎవరైతే మర్డర్ జరిగినా, ఎవరి మీదైనా SC ST అమ్మాయిలైనా అబ్బాయిలైనా మర్డర్ చేసినా, రేప్ చేసినా రావాల్సిన కొన్ని గవర్నమెంట్ నుంచి అంటే రీహాబిలిటేషన్ అంటారు. అంటే వ్యవస్థలో మమ్మల్ని ఇట్లా చేశారు కాబట్టి మాకంటూ ఒక రీహాబిలిటేషన్ SC ST అట్రాసిటీ యాక్ట్ ప్రకారం రావాల్సిన మాకు కొన్ని ఏదైతే నా భర్తకు జాబ్ రావడం జరిగింది, 5 ఎకరాల పొలం ఇచ్చారు, 5 సెంట్ల స్థలం ఇచ్చారు. కానీ ఇంకా ఫుల్ఫిల్గా ఇవ్వలేదు. ఇంకా దీంట్లో రావాల్సినవి కూడా మాకు ఉన్నాయి. అది జరిగింది. ఏదైతే చట్ట పరిధిలో ఉన్న చట్టబద్ధంగా వచ్చినవి మాత్రమే మాకు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి 2019లో నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. మరి 2019 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కేసుకి ఖచ్చితంగా న్యాయం జరగాలన్నారు. 2020లో మరి లక్షలాది మందితో కర్నూలుకి ర్యాలీ తీసుకొని వచ్చి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని చేసి ఆయన ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఏదైతే అంటే 2024 వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు మాకు ప్రతిపక్ష నేతగా ఉండి మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మా కేసుకి. మరి 2024 కూటమి ప్రభుత్వం అంటే మళ్ళీ తెలుగుదేశం అండ్ జనసేన పార్టీకి కూటమి ప్రభుత్వం అయింది. మరి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి నాకైతే నమ్మకం లేదు. కానీ ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ దీన్ని రేస్ చేస్తారు, దీనికి ప్రాబ్లానికి సొల్యూషన్ ఇస్తారని మేము నమ్మాము. ఈ 14 నెలల్లో నమ్మాము. ఈ 14 నెలల్లో నా కేసుకి అయితే కనుక పవన్ కళ్యాణ్ గారికి నుంచి నాకు ఎటువంటి సపోర్ట్ అయితే రాలేదు. కేసు విషయంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎం కావాలని కోరుకున్నది కూడా మేమే. ఎందుకంటే ఒక పెద్ద స్థాయిలో అసలు ఏమీ సీటు లేనప్పుడే మా కేసు కోసం ఎంతో పోరాడిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
మరి ఒక పెద్ద హోదాలో ఉంటే నాలాంటి సుగాలి ప్రీతులు ఎందరో చనిపోరు కదా, ఎందరో తల్లిదండ్రులకి కోత ఉండదు కదా అనే ఉద్దేశంతో మేము అందరి దేవుళ్ళని ప్రార్థించాము. మరి ఆయన ఒక హోదాలో ఉండాలనుకున్నాము. మేము అనుకున్నట్లుగానే, మేము ఆశించినట్లుగానే ఆయన డిప్యూటీ సీఎం హోదా మరి ప్రజలందరూ ఆయనకు ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిచిన 3 నెలలకు వెళ్ళి కలవడం జరిగింది. అతి కష్టం మీద మేమే వెళ్ళి కలవడం జరిగింది. మాకే అక్కడ ప్రభుత్వం నుంచి అంటే జనసేన పార్టీ ఆఫీస్ నుంచి అయితే మాకైతే పిలుపు రాలేదు. మాకై మేమే చొరబడి అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి అతి కష్టం మీద పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరికింది. మరి అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, అమ్మ నేను మీకు మాట ఇచ్చాను, మీకు ఖచ్చితంగా ఈ కేసుకు న్యాయం అనేది చేస్తానని చెప్పారు. మేము కూడా చాలా సంతోషపడ్డాము. కూటమి ఏమంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఫామ్ అయితే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు మీదనే సంతకం అన్నారు. మరి సుగాలి ప్రీతి కేసే అని మేము కూడా అనుకున్నాము. కాకపోతే మనం అనుకున్నవన్నీ జరగాలని లేదు. ఆయనకు ఇప్పుడు హోదా వచ్చిన తర్వాత ఆయనకు ఎన్నో కేసులు వస్తాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. కాబట్టి మేము ఫస్ట్ కేసు అంటే కూడా మేము ఏమీ అంత అనుకోలేదు. ఫస్ట్ కేసే కావాలని కూడా మేము ఎప్పుడు డిమాండ్ చేయలేదు. కానీ ఇప్పుడు దాదాపుగా 14 నెలలు కావచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 14 నెలలు కంప్లీట్ అయింది. ఈ 14 నెలల్లో ఎప్పుడే కానీ పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి వాళ్ళ మదర్కి మనం మాట్లాడదాము, సుగాలి ప్రీతి కేసు గురించి మనము మళ్ళీ ఏదైనా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాము అనే దశలో ఎక్కడే కానీ జరగలేదు. నాకు ఈ తీవ్ర ఆవేదన ఎప్పుడు కలిగింది ఈ ప్రభుత్వంలో నాకు న్యాయం జరగదు అనేది ఎప్పుడు కలిగింది ఆవేదన అంటే, నటి జిత్వాని కేసు తీసుకున్నప్పుడు. నటి జిత్వాని కేసుని ఆమెది ఈ స్టేట్ కాదు, ఎక్కడో బాంబేలో ఉన్నామును వీళ్ళే ఫ్లైట్ వేసి వీళ్ళే పిలిపించి కూటమి ప్రభుత్వం వాళ్ళు మరి ఆమెతో స్టేట్మెంట్స్ తీసుకొని పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తూ ఇంట్రాగేట్ చేస్తూ వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది. మరి నటి జత్వాని కేసులో ఆ అమ్మాయి బ్రతికే ఉంది. కానీ ఆ అమ్మాయి మీద జరిగింది కూడా తప్పే, నేను కాదను. ఒక లేడీగా నేను కూడా ఆమెను సపోర్ట్ చేయాలి, అది జరిగింది తప్పే. కానీ అమ్మాయి బ్రతికే ఉంది. మరి నా సుగాలి ప్రీతి కేసులో ఎందుకు ఈ కూటమి ప్రభుత్వము అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు చెప్పండి. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపిన కేసులో కూడా ఎంతో పురోగతి. హోమ్ మినిస్టర్ గారే స్వయంగా హోమ్ మినిస్టర్ అయిన తర్వాత అనిత గారు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించి ఏడ్చి మరి బాధపడి మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేశారు. మరి సుగాలి ప్రీతి కేసుకి ఎందుకు జరగడం లేదు? ఒక హోమ్ మినిస్టర్ గారు వచ్చి నన్ను కలవలేదు, ఒక డిప్యూటీ సీఎం గారు ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను కలవలేదు. నేనే వెళ్ళి కలిశాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారిని కలవమంటే హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఇదే మీకు ఏదైతే వివరించానో అదే పరంగా వివరించాను. కానీ నా కేసులో ఎలాంటి పురోగతి మాత్రం మరి హోమ్ మినిస్టర్ గారు తీసుకోలేదు, మరి డిప్యూటీ సీఎం గారు కూడా తీసుకోలేదు. ఎందుకు ఈ వ్యత్యాసము? ఇప్పుడు నా కన్న తల్లిగా నాకు బాధ కలుగుతుందా లేదా చెప్పండి. ఈ 14 నెలల్లోనే నేనేమనుకున్నాను, 1 నెల 2 నెలలు 3 నెలలు ఆయన ఒక పెద్ద స్థాయిలో ఉండి కూడా ఎందుకు సుగాలి ప్రీతి ఆయనకు ఏమైనా ఒత్తిళ్ళు వస్తున్నాయా, ఆయనను ఎవరన్నా ఆపుతున్నారా అనేది నాకైతే తెలియదు. ఆపినా కూడా పవన్ కళ్యాణ్ గారు బయటికి రావాలి, పవన్ కళ్యాణ్ గారే రేస్ చేసి ఈ కేసుని ఒక ముగింపు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. దళితులకు పూర్తిగా అన్యాయం అంటే అనంతబాబు విషయంలో జరిగిన న్యాయం మీకు ఎందుకు జరగలేదని మీరు అనుకుంటున్నారు? నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన మర్డర్ కేసు కూడా దళితులదే, మేము కూడా గిరిజనులమే, అంటే ఎస్సీ ఎస్టీ ఇద్దరం. కానీ అక్కడ జరిగిన న్యాయం మాకు ఎక్కడ జరగట్లేదు. ఈవెన్ బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో కూడా 1కి 2 డబల్గా అక్కడ ఇస్తున్నారు అనంతబాబు గారికి. ఎమ్మెల్సీ అనంతబాబు జరిగిన డ్రైవర్ కేసులో. మరి సుగాలి ప్రీతి కేసులో న్యాయంగా చట్టబద్ధంగా మాకు కావాల్సిన దానికి కూడా మాకు ఇంకా ఇంతవరకు రాలేదు. ఎందుకు ఈ వ్యత్యాసం చెప్పండి. మేమేమి రూల్స్ బ్రేక్ చేయమని చెప్పడం లేదు. ఇదే ఎమ్మెల్సీ అనంతబాబు గారి విషయంలో మరి ఆ కేసు విషయంలో అట్రాసిటీ ప్రకారం 1 జాబే ఇవ్వాలి. ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ అనంతబాబు డ్రైవర్కి వాళ్ళ భార్యకి 1 జాబ్ ఇచ్చారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి ఇంటికి వెళ్ళి బాధపడి ఏడ్చి మరి వాళ్ళ తమ్ముడికి ఎవరైతే మృతుడున్నాడో వాళ్ళ అన్నకి తమ్ముడికో 1 జాబ్ ఇవ్వడం జరిగింది. రూల్స్ బ్రేక్ కూడా చేస్తున్నారు మిగతా కేసులలో. మరి ఉన్న రూల్స్ని ఎందుకు పాటించారో సుగాలి ప్రీతి కేసులో చెప్పండి. మీరు ఇందాక అన్నారు వైసీపీ గవర్నమెంట్లో యాజ్ పర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం రిలీఫ్ మెజర్స్ ఇవ్వాల్సినవి ఇచ్చారన్నారు.
సో మరి అన్నీ ఇచ్చారా? మీరు ఇప్పుడు మళ్ళీ ఇందాక అన్నారు ఇంకా ఇవ్వలేదు కొన్ని అనేసి. ఈ అట్రాసిటీ రూల్స్ ప్రకారం యాక్ట్ ప్రకారం 1995 నాట్ ఓన్లీ ఫర్ సుగాలి ప్రీతి అండి, ఏ ఎస్సీ మీద ఎస్టీ మీద హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు చేసినా, ఏం చంపినా, రేప్ చేసినా, ఆ అమ్మాయి చంపబడినా, అబ్బాయి చంపబడినా మాకు కొన్ని రీహాబిలిటేషన్ కింద కొన్ని రావాల్సినవి ఉన్నాయి. దాంట్లో ఫస్ట్గా ఇవ్వాల్సినది వితిన్ 90 డేస్లో, మీరు ఇక్కడ చూడగలరు, వితిన్ 90 డేస్లోనే ఇవన్నీ ఇవ్వాలి. ఏమేమి ఇవ్వాలి? మాకు బేసిక్ పెన్షన్ ఇవ్వాలి, మరి ఒక గవర్నమెంట్ సర్వే, ఒక ఏమంటారు, ఒక ఫ్యామిలీ డిసీడ్లో ఒక జాబ్ ఇవ్వాలి, 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలి, తర్వాత ఒక హౌస్ వాళ్ళే కట్టించి హౌస్ ఇవ్వాలి. మరి ఇవన్నీ కూడా లేని పక్షంలో ఒకవేళ ఎక్కడైనా గవర్నమెంట్ స్థలం లేకుంటే అవుట్రేజ్ పర్చేజ్ చేసైనా గవర్నమెంట్ ఇవ్వాలని ఉంది. మాకు దీంట్లో వచ్చినవి 5 ఎకరాల పొలం వచ్చింది, 5 సెంట్ల స్థలం వచ్చింది, మా భర్త గారికి జాబ్ ఇచ్చారు. మరి పెన్షన్ అనేది రావాలి. ఇంకా ఇది ఎమ్మెల్సీ అనంతబాబు దాంట్లో అరియర్స్తో సహా ఇవ్వడం జరిగింది. అతనికే కాదు మిగతా వాళ్ళందరికీ ఇచ్చారు. సుగాలి ప్రీతి కేసుకు మాత్రమే పెన్షన్ కానివ్వండి, ఆ ఇంటి స్థలంలో ఇల్లు కట్టించేదని మాకు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇదే విషయాన్ని మేము డిప్యూటీ సీఎం గారికి మేము 2024 జూలైలో కలిసినప్పుడు కూడా మేము ఒక మెమరాండం ఇచ్చినప్పుడు మేము దాన్ని చేసాం. మేము అక్యూజ్డ్ దగ్గర ఎక్కడే కానీ మేము లొంగిపోవడం లేదు. ఎందుకు లొంగిపోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మేము మా హక్కుగా మేము తీసుకోవాలి. మా హక్కు అది. ఎందుకంటే చంపేశారు కాబట్టి మాకు ఇవ్వాల్సి వచ్చింది. కానీ సుగాలి ప్రీతి బ్రతికుంటే మీరు ఇవ్వరు కదా. మరి ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని చిన్న చితక దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఆయన కలవడానికి చాలా ఈజీగా యాక్సెస్ ఉంది. ఇంత సీరియస్ ఇష్యూ ఉన్న మీకు యాక్సెస్ లేదా, లేకపోతే మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? ఇది నిజమైన కరెక్ట్ మాట బ్రదర్. మేము ఇప్పటి వరకు కూడా మాకు డైరెక్ట్ యాక్సెస్ పవన్ కళ్యాణ్ గారికి మాకైతే లేదు. మధ్యలో ఎవరో ఒకరు వచ్చి మాకు చెప్పడము లేదు చేయడం జరుగుతుంది. కానీ మేము 2019లో ఒకసారి కలిసాము. తర్వాత మళ్ళీ 2024 డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత మేము కలవడానికి వెళ్ళాము. అక్కడ ఉన్న లోపల ఎవరైతే ఆఫీస్లో ఉన్నారో వాళ్ళు అడ్డగించారు. మరి మేము కూడా గొడవపడి, సార్ ఇట్లా చేస్తే ఎట్లా, మీరు మా కేసే కదా, సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తానని చెప్పిన మీరే మాకు అపాయింట్మెంట్కి మీరు అడ్డుకోపడితే ఎట్లా అని మేము గొడవ పడడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ సంవత్సరం మే 1 నుంచి జూలై 31 వరకు దాదాపుగా 11 సార్లు మేము హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. ఈ హైకోర్టుకు వెళ్ళే దారిలోనే అమరావతికి వెళ్ళే దారిలోనే మంగళగిరి పార్టీ ఆఫీస్ ఉంది. ప్రతిసారి కూడా నేను మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఓఎస్డీ అయిన మధుసూదన్ రావు గారికి నేను ఫోన్ చేసి, సార్ ఇట్లా మేము వచ్చాము, మన ఆఫీస్ ముందే ఉన్నాము సార్, ఒక్కసారి అన్నగారితో మాట్లాడి వెళ్తాము అని 11 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. 11 సార్లు కూడా ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే మరి పవన్ కళ్యాణ్ గారికి మేము వచ్చామో లేమో మాకు తెలియదు, కానీ మాకు మాత్రము పవన్ కళ్యాణ్ గారు అయితే అపాయింట్మెంట్ ఇవ్వలేదనే కదా మాకు బయట తెలుస్తుంది. మాకు ఇప్పటి వరకు అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నెంబర్ 2 వచ్చేసి నవంబర్ 8, 2024న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మాకు ఎస్పీ గారు కాల్ చేశారు, కలెక్టర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కూడా కాల్ చేసి, అమ్మ నవంబర్ 7వ తేదీ కాల్ చేశారు. నవంబర్ 8 రేపు మీ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో మిమ్మల్ని పరామర్శించడానికి వస్తున్నారు, మీ కేసు గురించి ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడడానికి సమీక్షించడానికి వస్తున్నారని పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. మరి మాకు కూడా ఫోన్స్ వచ్చాయి, కన్ఫర్మ్ అయింది టూరు. కానీ ఆయన సెక్రటరియట్కి వెళ్ళి వచ్చిన తర్వాత రాత్రికి రాత్రి ఆ పర్యటన రద్దయింది. మరి ఆయన రద్దు చేసుకున్నారా తెలియదు, మరి ఎవరన్నా ఆ పర్యటన రద్దు చేపించారా తెలియదు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పర్యటన రద్దు అయింది అని అనడానికి కారణం అయితే తెలియదు. తర్వాత మళ్ళీ కూడా అన్నగారు మళ్ళీ ఓర్వకల్లకు రావడం జరిగింది కర్నూలు జిల్లా. అప్పుడు కూడా మేము అపాయింట్మెంట్కి ట్రై చేసాము, అప్పుడు కూడా మాకైతే అపాయింట్మెంట్ దొరకలేదు. ఇప్పటి వరకు కూడా మాకు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంటు ఇచ్చే నాదుడే ఆ ఆఫీస్లో లేరు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రతి వారం సమస్యలు తెలుపుకోవడానికి ఒక రోజు కేటాయిస్తున్నారు ప్రతి ఎమ్మెల్యే ఉంటూ. అలా సాధారణ వ్యక్తులకు కూడా యాక్సెస్ ఉన్నప్పుడు మీకు పవన్ కళ్యాణ్ మధ్య అడ్డు ఎవరున్నారనుకుంటున్నారు? అది ఎందుకు చేరలేదు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు అనుకుంటున్నారు? అది మాకు తెలియదండి. అది ఇప్పుడు జనవాణి కార్యక్రమం జరుగుతుంది, అది తెలుసు, మేము పోతున్న ప్రతిసారి చూస్తున్నాం. జనవాణి కార్యక్రమంలో సమస్యలు వివరించి పేపర్ ఇవ్వాలి, కానీ మనది పేపర్ దశలో లేదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు దీన్ని రేజ్ చేసి ఆల్రెడీ ఆయనతోనే మాట్లాడాల్సిన విషయం ఇది.
ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కూర్చోనో మీకు సమస్య పరిష్కారం ఇస్తారని చెప్పే సమస్య ఇది కాదు. కాబట్టి మేము అక్కడి వరకే వెళ్ళగలుగుతున్నాం, గేట్ బయటి వరకే వెళ్ళగలుగుతున్నాం, గేట్ లోపలికి అయితే వెళ్ళలేకపోతున్నాము. హోమ్ మినిస్టర్ గారి పాత్ర ఎంతవరకు ఉంది? వారి దగ్గరికి ఈ ఇష్యూ ఎంతవరకు తీసుకెళ్లారు? వారు మీకు ఎటువంటి జవాబు ఇచ్చారు? ఆగస్టు 2024లో నేను హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వెళ్ళి కలవడం జరిగింది. మరి దాదాపుగా ఒక 10 to 20 minutes ఆమె నాతో మాట్లాడడం జరిగింది. అమ్మ, ఈ ప్రభుత్వంలో మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మాట ఇవ్వడం జరిగింది. కానీ అవి మాటల వరకే పరిమితం అయ్యాయి, చేతల వరకు పరిమితం కాలేదు. నేను వెళ్ళి కలిసి వచ్చిన తర్వాతనే ఎమ్మెల్సీ అనంతబాబు కేసుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఆమె వేయడం జరిగింది. మరి దాని తర్వాతనే జిత్వాని కేసు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించుకొని ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. కానీ నా కేసుకి ఇంతవరకు కూడా హోమ్ మినిస్టర్ గారు ఇంతవరకు అత్యుత్సాహం ఏమీ అంటే ఆ 2 కేసులో చూపించిన విధంగా నా కేసులో అయితే చూపించలేదు. ఈ 8 సంవత్సరాలుగా మీరు పోరాడుతున్నారు, మీకు ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యారు? ఎంతవరకు లోన్ చేశారు? పోనీ మీకు ఎలా ఉంది? దాదాపుగా ఇంకా ఇవి చెప్పుకుంటే తీరే బాధలు కాదు బ్రదర్. ఈ 8 సంవత్సరాల్లో నాకు మా కుటుంబానికి అప్పులు తప్ప ఇంకేం మిగలలేదు. ఎందుకంటే మీకు తెలుసు, ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే మామూలుగా మీరైతే బస్సులోనో లేకపోతే నడుచుకుంటానో లేకపోతే మీ వెహికల్స్లో వెళ్ళగలరు. కానీ నేను ఒక హ్యాండిక్యాప్డ్, నాతో పాటు మా ఆయన అందరూ మరి వెళ్ళాలి అంటే ఒక్కసారి విజయవాడకి వెళ్ళి రావాలంటే కూడా 15,000 నుంచి 20,000 దాకా ఖర్చు అవుతుంది. మరి ఒక ఉద్యమాన్ని నడపాలంటే కూడా మీకు అలాగనే తెలుసు. మరి సిబిఐ వరకు వెళ్ళిందా లేదా అని తెలుసుకోవడానికి నేను మరి ఢిల్లీ వరకు వెళ్ళాను, ఒక 15 మందిని ఢిల్లీ వరకు వెళ్ళాను. ఈ అన్ని పోరాటాలకు దాదాపుగా నేను మా భర్త కలిసి 86 లక్షల దాకా అప్పు పెట్టడం జరిగింది. అయితే మేము ఒకటి అప్పులకు ఎక్కడ భయపడడం లేదు. ఎందుకంటే ఒకవేళ నా కూతురు బ్రతికి ఉంటే ఒక డాక్టర్ సీటు కొనుక్కోవాలన్నా, ఒక డాక్టర్గా చదివించాలన్నా కూడా 40 నుంచి 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఒక మంచి ఇంటికి ఇచ్చి పెళ్లి చేయాలంటే కూడా మాకు 20 నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మరి ఇదే డబ్బులు పాప బ్రతుకుంటే ఆ పిల్ల భవిష్యత్తు కోసం వాడేవాళ్ళం కదా. మరి ఇప్పుడు నేను ఆ పిల్ల మీద జరిగిన అఘాయిత్యం కోసం అంటే న్యాయం జరగడానికి నేను ఆ డబ్బును ఖర్చు పెడుతున్నాను, అప్పుగానే ఖర్చు పెడుతున్నాము. మాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు మా పెద్దవాళ్ళు ఏమీ ఆస్తి కూడా లేదు. నేను ఒక చిన్న క్లాస్ 4 ఎంప్లాయీని. తర్వాత ఈ చిన్న జీవితంలోనే మేము హ్యాపీగా ఉండేవాళ్ళము. ఇప్పుడు నాకు మించి అంటే మమ్మల్ని మించి మేము మా శక్తికి మించి అప్పులు చేసుకొని మరి ఈ పోరాటం నడిపిస్తూ ఉన్నాము. ఈ కేసు గత 2 ప్రభుత్వాలు చూసాయి, ఇది కూటమి ప్రభుత్వం. కనీసం దీంట్లోనే మీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఎలాంటి ఇంకా ముందు మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఒకటి అండి, నేను కార్యాచరణ అంటే ఇప్పుడు ఈ 2 ప్రభుత్వాలు చూశాను. గత టీడీపీ ప్రభుత్వం చూశాను, తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూశాను, మళ్ళీ కూడా టీడీపీ ప్రభుత్వంను చూస్తున్నాను కూటమి ప్రభుత్వంలో. అయితే కూటమి ప్రభుత్వం కాకుండా తెలుగుదేశం పార్టీ అయింటే ఖచ్చితంగా నాకు న్యాయం జరగదు అని ఉండే. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ముందు దిశగా వెళ్ళి ఈ కేసుకి ఎలాగైనా చేయాలి అని మమ్మల్ని పిలిపించి, అధికారులను పిలిపించి ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అసలు ముందుకి ఎలా వెళ్తే ఈ కేసుకి సాల్వ్ అవుతుందని ఒక సొల్యూషన్ ఆయన చేతుల్లో ఉంది. ఆయన అనుకుంటే ఆయన చేతుల్లో ఉంది, అది నమ్మకము. ఇంకొకటి ఏమంటే కార్యాచరణ ఏమంటే ఇప్పుడు వీళ్ళు ఎవ్వరికీ పట్టకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పిల్లకు ఏమీ కాలేదు, అందరూ సేఫ్గా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా సేఫ్గా ఉన్నారు. కానీ ఇక్కడ పోయింది నా ప్రీతి మాత్రమే, నాకు నా కుటుంబానికి మాత్రమే ఆ క్షోభ ఉంటుంది. కాబట్టి అలుపెరగని పోరాటంలో నా కంఠంలో ప్రాణం ఉంటవరకు, ఈవెన్ నా బాడీ అంతా పెరాలసిస్ అయిపోయినా కూడా, నా స్వరం వరకు ఉంటే కూడా నేను ఈ పోరాటాన్ని అలుపెరగని పోరాటంగా నేను పోరాటం చేస్తాను. ఆ పోరాటంలో భాగంగానే నేను నా దగ్గర ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో, ఏవైతే రిపోర్ట్లు ఉన్నాయో, ఈ ప్రతి ప్రభుత్వంలో ప్రతి అధికారికి ప్రతి ప్రజాప్రతినిధికి ఎలా చెప్పానో, చంద్రబాబు నాయుడు గారిని ఎలా కలిసి చెప్పి నా కేసు గురించి చెప్పాను, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా కలిసి నా కేసు గురించి చెప్పానో, ఎలాగైతే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి నా కేసు గురించి చెప్పానో, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ప్రజల్లో అవగాహన తీసుకెళ్ళి, ఇదిగో ఇది నా దగ్గర అసలు సుగాలి ప్రీతి అంటే ఎవరమ్మా, అసలు సుగాలి ప్రీతి కేసుకి ఏమైంది, ఇప్పటి వరకు ఏమైంది, ఏమి రిపోర్ట్స్ ఉన్నాయి, సుగాలి ప్రీతి మీద జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అని ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే కార్యాచరణతోనే నేను
ఈ నెల అంటే నిన్న 19 ఆగస్టు 2025కు నా ప్రీతి మాకు దూరమై 8 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు నుంచి ప్రీతి సమాధి దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు మేము వీల్చైర్ యాత్ర అనేది మొదలు పెట్టాలనుకున్నాం. మీకు కొత్తగా అనిపించవచ్చు ఏంటి వీల్చైర్ యాత్ర అని. అందరూ పాదయాత్ర చేస్తారు, వాళ్ళకి నడచగల శక్తి ఉంది కాబట్టి, నేను నడవలేను కాబట్టి, నేను వీల్చైర్లోనే వెళ్ళాలి కాబట్టి న్యాయం కోసం వీల్చైర్ యాత్ర అనేది మొదలు పెట్టాలనుకున్నాను. కానీ నిన్నటికి నిన్న మొదలు పెట్టాము. మరి పర్మిషన్ కోసము 2 నెలల క్రితమే డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి మరి లెటర్ రాయడం జరిగింది. కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా మొన్న 18వ తేదీ ఆగస్టు 18వ తేదీ రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చి మేము పర్మిషన్ ఇవ్వడం లేదు అని చెప్పడం జరిగింది. మరి ఎందుకు మీరు పర్మిషన్ ఇవ్వడం లేదు అని నాకు ఈ ప్రభుత్వం మీద ప్రశ్నించాలని ఉంది. ఎందుకంటే మరి ఎంతోమంది పొలిటీషియన్స్ చేశారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, మరి లోకేష్ గారు పాదయాత్ర చేశారు, మరి షర్మిల గారు పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, అమరావతి రైతులు కూడా పాదయాత్ర చేశారు. మొన్నటికి మొన్న మరి రామచంద్ర యాదవ్ గారు మరి పుంగనూరులో కూడా మరి పాదయాత్ర చేశారు. మరి వీళ్ళందరూ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన మీరు, మీ ప్రభుత్వము మరి నాకెందుకు ఇవ్వడం లేదు? మీరు చేసిన లోపాలు బయటపడతాయని మీరు ఇవ్వడం లేదా అవగాహన ప్రజల్లోకి వస్తే ప్రజల్లోనే తీర్పు వస్తుందని మీరు భయపడుతున్నారా? చెప్పండి. మీరు ఇది వివక్షత కాదా? ఒక గిరిజన బిడ్డ 14 సంవత్సరాలు ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ పిల్లను నాశనం చేసిన కామాంధులకి మీరు ఆశ్రయం కల్పించడం కాదా? ముద్దాయిలను కాపాడే దిశలోనే కదా ఇప్పుడు మీరు వెళ్తున్నారు. నేను అదే చెప్తున్నాను. నారా లోకేష్ గారికి నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నాను. ఎందుకు మీ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు లేదో చెప్పండి. మీ ఇంట్లో మీ అమ్మను, మీ అక్కను, మీ చెల్లెల్ని తిట్టిన వారందరి పేర్లు రాసుకున్నారు. మరి సుగాలి ప్రీతి కేసు అలాంటిది కాదా? మరి నా కూతురికి మాన ప్రాణాలు ఒకటి కాదా? మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే ఒక న్యాయం, మాకు జరిగితే ఒక న్యాయం కాదు కదా? నేను అదే ప్రశ్నిస్తా ఉన్నాను. నారా లోకేష్ గారు కానివ్వండి, మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వండి, మరి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వండి, ఎవరైనా సరే ప్రీతి కేసుకి న్యాయం జరిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సుగాలి ప్రీతి కేసుకి అన్యాయం చేసిన దోషులకు మీరు శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని నేను మనవి చేసుకుంటున్నాను. చివరిగా నేను మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తి అర్థిస్తున్నానండి. చివరిగా ఎందుకంటే ఇది రాజకీయ రంగులను దీనికి పూర్వండి. రాజకీయాలకు అతీతంగా, కులాలకి అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఏదైతే కనుక 2015 నుంచి నాకు వెనక నుండి సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా చివరిగా నేను కోరుకుంటున్నది న్యాయమే. ముద్దాయిలను శిక్షించమని కోరుతున్నాను. నేను ఏ ప్రభుత్వాన్ని నిందించడం లేదు, ఏ ప్రజానాయకుని కూడా నిందించడం లేదు. కానీ మాట ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మర్చిపోతున్నారు. మరి మాట ఇచ్చి నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఏ రాజకీయాల పార్టీలకి నేను ఆహ్వానించడం లేదు, ఏ రాజకీయ పార్టీలను కూడా నేను నిందించడం లేదు. నా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం ఎవరు చేస్తారు, ఎలా చేస్తారో చెప్పండి అనే కోరుకుంటున్నాను. ప్రజల్లారా అందరూ కూడా మీరు గమనించండి. నా వెన్నంటి ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు నేను చేతులు జోడించి అడుగుతున్నాను. ఈ పోరాటానికి నాకు మద్దతు మీరు కులాల మతాలు అని తేడా లేకుండా మరి పార్టీలకు అతీతంగా కూడా మీరు వచ్చి నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చివరిగా పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి ఎటువంటి సందేశాన్ని ఇస్తారు? పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకటే అడుగుతున్నానన్నా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసును ఎత్తని రోజు అంటూ లేదు, మీరు మర్చిపోని రోజంటూ లేదు. మరి ఎందుకు మీరు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత మీకు ఒక్క సీటు వస్తే చాలు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారని చెప్పిన మీరే ఇప్పుడు పెద్ద హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి మీరు మర్చిపోయారని నేను అడుగుతా ఉన్నాను. మరి ఎందుకు నేను ఈ మాట అడగాల్సి వచ్చింది అంటే, మరి మీరు గత 14 నెలల్లో మా ఫ్యామిలీ గురించి కానివ్వండి, మా కేసు గురించి కానివ్వండి, మీరు ఎక్కడే కానీ మమ్మల్ని పిలిచి కానీ కనీసము ఈ కేసు ఎంతవరకు వచ్చిందని కానివ్వండి, లేదా అధికారులు ఇప్పుడు మీరు మాకు చెప్పవచ్చు, మేము ఆ కేసులోనే ఉన్నామమ్మా, మేము సీరియస్గా ఉన్నామని మీరు చెప్పవచ్చు. కానీ నమ్మే దిశలో మేము లేము. ఎందుకంటే ఆ దిశగా అడుగులు వేయడం లేదు. కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఈవెన్ ముద్దాయిలు గెలిచిన ప్రభుత్వాలతో ఫోటోలు దిగి మాకు బెదిరిస్తున్నారు. ఈ ప్రభుత్వం మాది, మీ కేసు ఉండదు, మీరు ఉండదని మమ్మల్ని బెదిరితే స్థాయికి తీసుకొస్తున్నారు. మరి నేను పోరాటం చేయాలా లేదా అనేది మీ చేతిలోనే ఉంది పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు బయటికి వచ్చి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారా, లేదా నేనే బయటికి పాదయాత్ర చేసుకొని నా వికలాంగులైన నేను నా పోరాటం చేయక తప్పదు. నేను మీకు చేతులు జోడించి అడుగుతున్నది ఒకటే, సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారని చెప్పింది మీరే, చేస్తారా చేయరా అని కూడా మీరు ప్రజలలోకి వచ్చి చెప్పాలని నేను కోరుకుంటున్నాను.
మీకు తప్పకుండా త్వరలో న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. మీకు ఎప్పుడు ప్రజల నుంచి, జన సైనికుల నుంచి పూర్తిగా సపోర్ట్ ఉంటుంది. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మీ వెనక ఖచ్చితంగా మేము నడుస్తాం. సుగాల ప్రీతికి తప్పకుండా న్యాయం జరగాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ ద టైం. థ్యాంక్స్ ఫర్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ నాన్న.